నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. సిఐడి 2 రోజుల కస్టడీపై చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ను తిరస్కరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. సిఐడి 2 రోజుల కస్టడీపై చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ను తిరస్కరించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, హైకోర్టు చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ ఎందుకు తిరస్కరించింది? అంటే చంద్రబాబుకు సంబంధించి సిఐడి కస్టడీని ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్కోషన్ పిటిషన్ తిరస్కరిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబుకు సిఐడి కస్టడీ విధించి అందుకు సంబంధించిన విచారణ కూడా కొనసాగుతున్న తరుణంలోని ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిటిషన్ విచారించడానికి కుదరదు అంటూ కూడా హైకోర్టు ధర్మాసనం ఇందుకు సంబంధించిన లంచ్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించింది. ఎందుకంటే నిన్న చంద్రబాబుని ఈ రోజు రేపు 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి విధిస్తూ ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన తరుణంలోని ఇందుకు సంబంధించిన సిఐడి కస్టడీని సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఈ రోజు హైకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ పిటిషన్ కి సంబంధించి ప్రస్తుతం ఏసీపీ న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడం, ప్రస్తుతం అందుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి హైకోర్టులో చంద్రబాబుకు ఎదురైంది. ఇందుకు సంబంధించిన సిఐడి కస్టడీకి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ ను తిరస్కరిస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.